నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. నేను సచిన్. ఇది చూడ్డానికి నార్మల్ కార్ లాగే ఉంది, కానీ కొంచెం జాగ్రత్తగా చూడండి. ఒక్క బటన్ ప్రెస్ చేయగానే నంబర్ ప్లేట్ మారిపోయింది. ఢిల్లీ నుంచి తెలంగాణకు సెకండ్స్లో చేంజ్ అయిపోయింది. ఇదేదో సినిమా కాదు, నిజం. ఈ ఘటన హైదరాబాద్ జూబ్లీ హిల్స్లో జరిగింది. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే, అసలు ఏంటి టెక్నాలజీ? పోలీసును ఇలా మోసం చేయొచ్చని అతను ఎలా అనుకున్నాడు? మామూలుగా జరిగే డ్రంక్ అండ్ డ్రైవ్ చెకింగ్ టైంలో హైదరాబాద్ పోలీసులు ఒక కారును ఆపారు. అంత నార్మల్గానే ఉంది, కానీ వాళ్ళకేదో తేడాగా అనిపించింది. ఆ నెంబర్ ప్లేట్ సరిగ్గా ఫిక్స్ చేసినట్టు కనిపించలేదు. దగ్గరికి వెళ్ళారు, చెక్ చేశారు, ఇంకే ఉంది. షాక్ అయ్యారు. కారు లోపల ఒక హైటెక్ మెకానిజం ఇన్స్టాల్ చేసి ఉందని చెప్పి గుర్తించారు పోలీసులు. నెంబర్ ప్లేట్ను వెంటనే మార్చేసే ఒక సిస్టమ్ అది. జస్ట్ ఒక్క బటన్ నొక్కితే చాలు, నెంబర్ ప్లేట్ సెకండ్స్లో చేంజ్ అయిపోతుంది. దీంతో పోలీసులు షాక్ అయ్యారు. వెంటనే ఆ కారుని సీజ్ చేశారు. ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. కేసు కూడా రిజిస్టర్ చేశారు. కానీ అసలు కథ ఇక్కడ స్టార్ట్ అవుతుంది. దీన్ని కొంచెం డీటెయిల్గా, ఇన్డెప్త్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం, అర్థం చేసుకుందాం. ఎందుకంటే ఇది మ్యాజిక్ కాదు, ఇది ఇంజనీరింగ్. మోటరైజ్డ్ ఫ్లిప్ ప్లేట్ మెకానిజం. ఇది ఎలా పనిచేస్తుందంటే, ఒక రొటేటింగ్ ఫ్రేమ్ మీద 2 నెంబర్ ప్లేట్స్ ఉంటాయి. దానికి ఒక చిన్న ఎలక్ట్రిక్ మోటార్ లేకపోతే సర్వో మోటార్ ఉంటుంది. ఆ మోటార్ కారు లోపల ఉన్న ఒక స్విచ్కి కనెక్ట్ అయి ఉంటుంది. డ్రైవర్ బటన్ నొక్కగానే ఆ మోటార్ ఫ్రేమ్ని తిప్పుతుంది. అంటే ఆ మోటార్ ఫ్రేమ్ని తిప్పేస్తుంది. వెంటనే బయట కనిపించే నెంబర్ ప్లేట్ సెకండ్స్లో చేంజ్ అయిపోతుంది. వినడానికి చాలా సింపుల్గానే ఉంది కదా, కానీ వాడటం మాత్రం ఇల్లీగల్. దీని గురించి ఇంకా ఇన్డెప్త్గా మాట్లాడుకుందాం. ఈ సిస్టంలో ఎలక్ట్రిక్ మోటార్ లేకపోతే సర్వో అనేది ఉంటుంది. ప్లేట్ తిరగడానికి వాడి ఒక చిన్న మోటార్ ఇది. ఇక దీని తర్వాత రొటేటింగ్ ఫ్రేమ్ ఉంటుంది. 2 ప్లేట్లను పట్టుకునే ఒక కస్టమైజ్డ్ బ్రాకెట్ ఇది. ఆ తర్వాత కంట్రోల్ స్విచ్ ఉంటుంది. డాష్ బోర్డ్ దగ్గర లేకపోతే స్టీరింగ్ దగ్గర దాచిపెట్టిన స్విచ్ ఇది. ఇక దీని తర్వాత పవర్ సోర్స్. ఇది కారు బయట, ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే ఇది కారు బ్యాటరీకి కనెక్ట్ అయి ఉంటుందన్నమాట. ఇంకా అడ్వాన్స్డ్ సెటప్స్ అయితే కొన్ని చోట్ల వీటిని కూడా వాడుతున్నారు. అవేంటవి? రిమోట్ కంట్రోల్స్, వైర్లెస్ ట్రిగర్స్, ఆటోమేటెడ్ ఫ్లిప్పింగ్. అందుకే పోలీసులు దీన్ని సొఫిస్టికేటెడ్ సెటప్ అని పిలుస్తున్నారు. దెన్ ఇక్కడ రైజ్ అయ్యే క్వశ్చన్ ఏంటి? వై వుడ్ సమ్వన్ డూ దిస్? ఇప్పుడు అసలు ప్రశ్న ఇది. ఎవరు ఎందుకు ఇంత రిస్క్ తీసుకుంటారు? ఎందుకంటే ట్రాఫిక్ రూల్స్ అమలు చేయడంలో నెంబర్ ప్లేట్స్ కీలకం. ఈ చలాన్స్ వేయడానికి స్పీడ్ కెమెరాల ట్రాకింగ్ కోసం, టోల్ రికార్డుల కోసం, క్రిమినల్ ఐడెంటిఫికేషన్ కోసం నెంబర్ ప్లేట్స్ ముఖ్యం. నెంబర్ ప్లేట్ మార్చడం వల్ల ఒక వ్యక్తి ఆ వ్యక్తికి ఫైన్స్ పడకుండా తప్పించుకోవచ్చు. తన ఐడెంటిటీని దాచొచ్చు. సీసీ కెమెరా నుంచి తప్పించుకోవచ్చు. పోలీసు వ్యవస్థని తప్పుదోవ పట్టించవచ్చు. అన్నిటికన్నా ముఖ్యమైనది, ఏదైనా ప్రమాదం జరిగితే లేకపోతే ఏదైనా ప్రమాదం చేస్తుంటే, అంటే యాక్సిడెంట్ చేస్తుంటే నెంబర్ ప్లేట్ మార్చి ఈజీగా తప్పించుకోవచ్చు. ఈ కేసులో ఢిల్లీ, తెలంగాణ ఈ 2 రాష్ట్రాలకు సంబంధించిన నెంబర్ ప్లేట్స్ మార్చడం పోలీసుల రికార్డులో కన్ఫ్యూజన్ క్రియేట్ చేయాలని చూశారు. అంటే ఈ నెంబర్ ప్లేట్ మార్చడం ద్వారా. సో ఇక్కడ ఇంకో క్వశ్చన్ రైజ్ అవుతుంటుంది. ఏంటది? బట్ క్యాన్ దిస్ రియలీ వర్క్? ఇది నిజంగా జరుగుతుందా? ఇక్కడ ఒకటి క్లియర్. ఇది చూడ్డానికి తెలివైన ప్లాన్ లాగే అనిపించవచ్చు, కానీ ఇదంతా పక్కా ప్లాన్ ఏమీ కాదు. ఎక్కడో చోట దొరికిపోతారు. ఇప్పుడున్న మోడర్నైజ్డ్ సిస్టమ్స్ వెయిట్ను కూడా ట్రాక్ చేస్తాయి. వెహికల్ మోడల్, కలర్, టైమ్ స్టాంప్స్, లొకేషన్ డేటా, ఇలాంటి వెహికల్ను ఈజీగా పట్టించేస్తాయి. కాబట్టి ప్లేట్ మార్చినా కూడా ప్యాటర్న్స్ ద్వారా కారుని గుర్తుపట్టేయచ్చు. ఒక్కసారి దొరికితే రిజల్ట్ చాలా సీరియస్గా ఉంటుంది. మరి లీగల్ కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయి? వీటి గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇది కేవలం ట్రాఫిక్ రూల్ బ్రేక్ చేయడం మాత్రమే కాదు. దీనివల్ల వెహికల్ సీజ్ అవుతుంది, క్రిమినల్ కేసులు పడతాయి, ఫ్రాడ్ సెక్షన్స్ కూడా అప్లికేబుల్ అవుతాయి. ఎందుకంటే నెంబర్ ప్లేట్ను మార్చడం అనేది అధికారులను మోసం చేసినట్లే. జూబ్లీ హిల్స్లో కూడా సరిగ్గా అదే జరిగింది. ఒక్క నిమిషం ఆలోచిద్దాం. ఈ స్టోరీ కేవలం ఒక వ్యక్తి గురించి మాత్రమే కాదు, సిస్టమ్ని మోసం చేయడానికి జనాలు ఎంతవరకు వెళతారు అనే దానికి జస్ట్ ఒక ఎగ్జాంపుల్. కానీ అసలు నిజం ఏంటంటే, ట్రిక్ ఎంత అడ్వాన్స్డ్ ఉన్నా ఎప్పటికైనా సిస్టమ్కి దొరకాల్సిందే. ఎందుకంటే చెరుకు ఒక్క మాట చెప్పుకుందాం. పొట్టోడిని పొడుగోడు కొడితే పొడుగోడిని పోషమ్మ కొట్టిందంట. అలా ఒక్కటి గుర్తుపెట్టుకోండి బాస్, మీరు నెంబర్ ప్లేట్ను మార్చొచ్చేమో, కానీ మన అధికారుల నిఘా నుంచి మాత్రం తప్పించుకోలేదు.